29వ కీర్తన గ్రంథము 29 మొదటి 4 వచ్చిన కీర్తన గ్రంథము 29 మొదటి 4 వచ్చిన నేను ఒక వచనం చదువుతాను, మీ భాగాన్ని చదవండి. ದೇವದೂತಗಳ ಪ್ರಭಾವ ಪರಮ ಪ್ರಭಾವ ಯೆಹೋವನದೇ, ಯೆಹೋವನೆಂದು ಹೇಳಿಕೊಂಡಾಡಿರಿ. 2 ಯೆಹೋವನ ಮಹಾಧ್ವನಿಯು ಮೇಘಮಂಡಲದಲ್ಲಿ ಕೇಳಿಸುತ್ತದೆ. ಪ್ರಭಾವ ಸ್ವರೂಪನಾದ ದೇವರು ಗುಡುಗುತ್ತಾನೆ. ಯೆಹೋವನು ಆಕಾಶ ಜಲರಾಶಿಗಳ ಮೇಲೆ ಇದ್ದಾನೆ. చాలు. యోహాను రాసిన సువార్త 4 22 నుంచి 24 వరకు. యోహాను ರಾಸಿನ ಸುವಾರ್ತ 4 22 నుంచి 24 ವರೆಗೂ కలిసి ಬರಬೇಕಾದ ರಕ್ಷಣೆ ಯಾವುದರಿಂದ ಬರ್ತದಷ್ಟೇ. ಆದ್ದರಿಂದ ನಾವು ಅರಿತಿರುವುದನ್ನೇ ಆರಾಧಿಸುವರಾಗಿದ್ದೇವೆ. ನೀವು ಅರಿಯದೇ ಇರುವಂಥದ್ದನ್ನು ಆರಾಧಿಸುವರಾಗಿರಲಿ. ಸತ್ಯ ಭಾವದಿಂದ ಆರಾಧನೆ ಮಾಡುವ ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ಯಕ್ಕಾಗಿ ತಂದೆಯನ್ನು ಆರಾಧಿಸಲು ಬರುತ್ತದೆ. ಅದು ಈಗಲೇ ಬಂದದೆ. ತಂದೆಯೇ ತನ್ನನ್ನು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದೇವೆ ಆಗಬೇಕೆಂದು ಅಭಿಷೇಕವೇ ದೇವರ ಆತ್ಮ ಸ್ವರೂಪನು ಆತನನ್ನು ಆರಾಧಿಸುವರು ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ಯಕ್ಕಾಗಿ ಆರಾಧಿಸಬೇಕು ಅಂದನು. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥವು 4 3 అధ్యాయం క్షమించండి 3 అధ్యాయం 4 వచ్చింది కలిసి చెప్పుకుంటా. Revelation 3:4. ಆದರೂ ತಮ್ಮ ವಸ್ತ್ರಗಳನ್ನು ಮೈಲಿಗೆ ಮಾಡಿಕೊಳ್ಳದಿರುವ ಸ್ವಲ್ಪ ಜನರು ಸಾರ್ದಿಸಿನೊಳಗೆ ನಿನ್ನಲ್ಲಿದ್ದಾರೆ. ಅವರು ಯೋಗ್ಯರಾಗಿರುವುದರಿಂದ ಶುಭ್ರ ವಸ್ತ್ರ ಧರಿಸಿಕೊಂಡು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ನಡೆಯುವರು. మహిమగల మాట అనుగ్రహించడం చిన్న ప్లాన్ చేసుకుంటా బాగుంది. మానవుల సర్వాధికారి అమూల్యమైన దేవ, ఈ ఉదయ కాలంలో ప్రభా నూతన సంవత్సరం 9వ నెల 8వ రోజున ప్రభా పరిశుద్ధ ప్రజల మధ్యలో ఐగుడని నేను, బలహీనుడని నేను, ఎందుకు పనికిరాని నన్ను ప్రభా నీ అమలున్న ప్రజల మధ్యలో తీసుకొచ్చావు. దేవా ఈ సమయాన్ని ప్రభా నిలబడబోతున్నాను. ప్రభా నా శక్తి చాలదు, నా జ్ఞానం చాలదు, నేను చేయలేను ప్రభు, నేను యోగ్యుడు కాను ప్రభు. నువ్వు అక్కడ యోగ్యుడు ఎందుకు కొడుస్తున్నాను. సహాయపడము, దారి చూపించు, కనికరించు. నీ అతిగా శ్రేష్ఠమైన స్వరాన్ని వినిపించు. చేరువచ్చిన అమూల్యమైన ప్రజలు పెట్టి వదనాలు. రావాల్సిన వారిని సమయానికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. విడిచి వచ్చిన సంఘాన్ని దేవా సీయోను రైబోతును కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ నీ ఆత్మ నడిపింపులో దేవా ఎల్లప్పుడూ నన్ను ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను తెచ్చుకుంటూ నూతన ఆత్మ నడిపింపులో బలంగా ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వ్యర్థమైన ఏ మాట రాకుండా ప్రభా నీ ఆత్మ నడిపింపులో నేను ఎల్లప్పుడూ ఉండేవానిగా నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రభా గణపరచేవాడిగా సిద్ధపరచు. వచ్చిన వారు ఖాళీగా వెళ్ళకుండా సహాయపడు. దుష్టుడు ఎక్కడ కూడా ఎవరిని మోసగించకుండా ప్రభా నీ కంచ వేసి నువ్వే కాయవలసిందిగా ప్రార్థిస్తూ మరి లాభాలని సన్నిధికి వస్తూ నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తూ నన్ను తగ్గించుకుంటూ నేను చుట్టూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించాడు నా తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 29వ అధ్యాయంలో ఏమంట, దావీదు దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి మహిమ అంటే ఆ మహిమను మనము ఎప్పుడు కూడా ఈ నోటి మాటలతో మనం వర్ణించదు. ఎంత అద్భుతం అంటే ఆయన మాటలు ఏమేమి వింటున్నాయి. ఆకాశ పక్షులు పరింది, సముద్ర జలచరాలు, అరణ్యం నుండే పశువులు అందరూ ఆయన మాట వింటున్నారు. కానీ అయితే మానవుడు మాత్రమే తన స్వరూపంలో నిర్మించిన మానవుడు మాత్రమే ప్రభు మాట వినడం. ఆయన చాలా బాధతో, ఆయన చాలా వేదనతో ఉంటా ఉన్నాడు. ఎందుకంటే మనుషునికి తన స్వరూపంలో తయారు చేసి 6 దినములు 5 దినములు అన్నిటినీ తయారు చేశాడు. ఏమంట ఏం చేసి ఎట్లా తయారు చేశాడంటే ఆయన తన నోటి మాటతో అనేశాడు. ఏమని? అవునుగాక 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 అంటే అన్నీ అయిపోయినాయి. అయితే మానవుని మాత్రం ఆయన ఏం చేశాడంటే
తన హస్తము ద్వారా, తన చేతి ద్వారా తయారు చేశాడు మానవుడు. అయితే మానవుడు ఎలా తయారైనాడంటే భ్రష్టుడుగా, దుష్టుడుగా, అయోగ్యుడుగా, దౌర్భాగ్యుడుగా, దిక్కుమాలిన వాడుగా తయారైపోయాడు. అందుకే ఏమంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూస్తాం, చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా. 29 వచ్చిన చదవండి. నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలు. ఏమంట దేవుడు మనుషుని ఎలాగ తయారు చేశాడంటే యథార్థవంతులుగా తయారు చేశాడు. ఎక్కడ కుట్ర, కుతంత్రము, అక్రమము, ఆలస్యము, మోసము అలాంటి ఏమీ లేదు. ఎంత యోగ్యులుగా తయారు చేశాడంటే ఆయన అంత ఉన్నతమైన స్థితిలో మనిషిని తయారు చేశాడు. అయితే మనుషుడు ఎలాంటి స్థితిలో దిగజారిపోయినాడంటే, మనుషుడు ఎంత దౌర్భాగ్య స్థితికి ఆయన వెళ్ళిపోయాడంటే ఏమంట కుట్రాలు, కుతంత్రాలు, అక్రమాలు, మోసాలు, వీటిలోనే మనుషుడు కూర్చుకుపోయాడు. అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది, 7వ అధ్యాయము 29వ వచనానికి వస్తే ఏమంట మనుషుడు ఏమంట, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఏమంట వివిధమైన తంత్రాలు చేసుకున్నారు. అంటాడు తనే స్పేస్ మీద వెళ్తానంటాడు, కొన్నిసార్లు అంటాడు నాకు అన్నీ బాగా తెలుసు అంటాడు, కొన్నిసార్లు అంటాడు నేనే దేవుడు అంటాడు, కొన్నిసార్లు అంటాడు నా జ్ఞానాన్ని బట్టి, నా హోదాను బట్టి, నా పొజిషన్ బట్టి, నా రంగును బట్టి, నా ఒక స్థానాన్ని బట్టి నన్నే పూజించండి అంటే అంటాడు. ఏమంటే నోటి ద్వారా అన్నాడు, కానీ తన ఏమంట ఎక్స్ప్రెషన్ ద్వారా బయటపరుస్తాడు, నేను ఇలాంటి వాడిని. అయితే దేవుడు ఈయనను చూసి చాలా నొచ్చుకొని ఏం చేశాడంటే ఆది మానవుని ఒక వ్యవస్థను ఏం చేశాడంటే సంపూర్ణంగా జల ప్రళయంతో నాశనం చేసేసాడు. అయితే అందులో కొందరు మాత్రం బ్రతుకున్నారు. ఎవరు బ్రతికారు? నోవహు కుటుంబస్తులు మాత్రము. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన మహిమ చాలా 29వ అధ్యాయానికి వస్తే, కీర్తన గ్రంథం 29కి వస్తే ఏమంట ఎంత గొప్పదంటే ఆయన మహిమను మనము నోటి మాట ద్వారా వర్ణించింది. మాకు సమయం కూడా సరిపోదు. ఎంతగా ఘనమైన మాటలు చెప్తున్నాడంటే ఇక్కడ ఎవరెవరితో అంటున్నాడు దేవుడు ప్రభు. చూడండి 29వ అధ్యాయానికి వస్తే ఏమంట దైవపుత్రులారా, ఏమంటున్నాడు? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్వములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏమంట ప్రతిష్ఠించుకోవాలంట. ప్రభు మనుషులను తయారు చేశాడు, బాగానే ఉంది. మనిషికి తనకి ఏం కావాలో అన్నీ ఇస్తున్నాడు, బాగానే ఉంది. అయితే మనుష్యుడు మాత్రము దేవునికి ఇవ్వాల్సిన మనుష్యుడు ఏమి ఇవ్వడం లేదు. ఏమి 6 రోజులు కూడా ఆయనకు సరిపోవడం లేదు, 7 రోజులు కూడా ఆయనకు సరిపోవడం లేదు. ఆయన లైఫ్ అంతా ఆయనకు సరిపోవడం లేదు. ఎందుకు? ఆయన లోకంలో బిజీ అయిపోయినాడు. ఆరాధన అంటే ఆయనకి ఇష్టం లేదు, దేవుడు అంటే ఆయనకి ఇష్టం లేదు. ఏమంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బాగా వాడుకుంటున్నాడు, కానీ దేవుని ఘనపరిచే విషయంలో టోటల్గా ఫెయిల్ అయిపోయినాడు. అందుకే ఇలాంటి దౌర్భాగ్యమైన మనిషిని మరలా రీకలెక్ట్ చేయడానికి ఆయన మనిషిగా భూలోకంలో రావడం జరిగింది. అందుకే రోమాపత్రిక వస్తే అక్కడ చూస్తాం. ఏమంట రోమాపత్రిక మానవుడు ఎలా ఉన్నాడంట. మొదటిగా మనం చూస్తాము 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలు. ఏమంట
మనం రెండు విధాలుగా పాపం. ఒకటి ఏమిట, జన్మతో పాపంగా పుట్టాం. అయితే పుట్టిన తర్వాత మాకు జ్ఞానము, మాకు తెలివి, మాకు ఆలోచనలు, మాకు నడవడి, మాకు అన్ని ప్రభు అనుగ్రహించాడు. అయితే ఆఖరికి మనం చూస్తాము ఎలా తయారైపోయినామంటే పాపలుగా నిలబడిపోయాం. ఆ పాపం నుండి మనం వేరుగా ఉండేదానికి మనకు అస్సలు ఇష్టమే లేదు. అందులో ఉండాలి, ఆ రుచిని చూడాలా, అందులో ఆనందించాలా, అందులో సంతృప్తి ఉంటుందా. అదే 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 కలవరము, అదే ఒక కళ. అయితే ఇలాంటి స్థితిలో ఉండే మానవుని ఆయన ఏం చేస్తున్నాడంటే తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు, తన్ను తాను దాసులుగా చేసుకున్నాడు, తన్ను తాను సమస్తం కలిగి ఉండి కూడా ఏమీ లేనివాడిగా మూలకం వచ్చాడు. యెషయా 53 చూస్తే ఆయన ఎలాంటి వాడిగా వచ్చాడంటే ఆయన సమస్తం కలిగి ఉండి కూడా ఏమి లేని వాడిగా వచ్చినట్టు చూస్తాం. 53 యెషయా ఆయన నల్లని వాడుగా తయారైపోయినాడు. చూడండి 53 రెండో వచ్చిన చదవండి. ఎవరు చదవండి. లేక మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని అతని స్వరూపము లేదు. చాలు మనకు గొప్ప సౌందర్యం ఇవ్వడానికి లోకంలో అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో ఆయన తయారు చేసి ఆయన ఏం చేశాడంట, ఆయన మనకు సౌందర్యం ఇవ్వడానికి ఆయన వికారి అయిపోయినాడు. ఎంత వికారి అయిపోయినాడంటే ఆయన చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టని స్థితిలో అయిపోయినాడు. ఇప్పుడు నేనే మీ దగ్గర పోతున్నాను. అయితే నేనే ఒక సమయంలో బట్టలంతా చినిగిపోయి ఎక్కడో అన్నీ మురికి ఉంటే ఏమనుకుంటాడు, ఇట్లా ఎందుకు అయినాడు, గుర్తుపట్టలేని స్థితి. అయితే మనము ఉండాల్సిన స్థలంలో ఆయన ఉంటూ వచ్చాడు, మనము నిలబడే స్థలంలో ఆయన నిలబడుతూ వచ్చాడు, మనము అనుభవించే ఆ శిక్ష తను అనుభవిస్తూ వచ్చాడు. అంతేకాదు ఆయన ధిక్కరించబడ్డాడంట. 3వ వచనం చదవండి. అతడు త్రయించబడిన వాడాయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలేని వాడుగాను ఉండెను. అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని చూసి ఎన్నిక చేయకపోతుంది. చాలు ఆయన తృణీకరించబడ్డాడు. ఎవరి కోసం? మనందరి పాపం విషయమే. మనందరి పాపంలో ఆయన మోసుకోవడానికి ఏమైపోయినట్ట, లోకంలో తృణీకరించబడుతూ వచ్చాడు. లోకంలో తృణీకరించేది అంతేకాకుండా ఆయన వ్యాధిని అనుభవిస్తూ వచ్చాడు, శ్రమను అనుభవిస్తూ వచ్చాడు, బాధను అనుభవిస్తూ వచ్చాడు, దెబ్బలు తింటూ వచ్చాడు. అంతేకాదు నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఏమైనాడంటే ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. ఇంత అద్భుతమైన, ఇంత సౌందర్యవంతమైన దేవుడు నీ కొరకై నా కొరకై అన్నీ కొరకు. అందుకే ఇదేనే మనం ఆరాధిస్తున్నాం. అందుకే భక్తుడైన దావీదు ఏమంటాడంటే 29 కీర్తనలు అంటాడు. ఆయన 3వ వచనానికి వస్తే ఏమంటాడంట, యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, జల సమూహం మీద యెహోవా సంచరించుచున్నాడు. ఇంత మహిమగల దేవుడు వాడించను. ఆయన విషయంలో మనం ఏమైనా చెప్పాలంటే జ్ఞానం సరిపోదు, శక్తి చాలదు. ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఆ యోగ్యత కూడా. అయితే ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కనికరం బట్టి ఈరోజు మనం ఈ రీతిగా నిలబడి ఉన్నాం. మాకంటే ఘనులు వెళ్ళిపోయినారు, మాకంటే సౌందర్యవంతులు వెళ్ళిపోయినారు, మాకంటే కోటీశ్వరులు వెళ్ళిపోయినారు, మాకంటే ఎంతో ఘనమైన స్థితిలో ఉండేవారు, ఉన్నతమైన కులస్తులు ఎంతో మంది వెళ్ళిపోయినారు. అయితే మనల్ని ఇంతవరకు బ్రతికించాడు, మనల్ని ఇంతవరకు ఉద్యోగపజేసి మనల్ని ఇంతవరకు ఆయన ప్రాణంతో ఉంచాడంటే ఆయన గొప్ప ఉద్దేశం ఉంది. ఏమంట, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాడు. అది ఆయన ఒకే ఒక ఉద్దేశం. ప్రతిరోజు ఆయనతో నడవాలి, ప్రతిరోజు ఆయన స్వరం వినాలి, ప్రతిరోజు ఆయన దగ్గర నుంచి ఏమో తీసుకోవాలా. ఆయన ఇవ్వడానికి తయారుగా ఉన్నాడు. మనం తీసుకోవడానికి అనేకసార్లు ఏమైపోయినాం, ఫెయిల్ అయిపోయినాం, అనేకసారి అబ్సెంట్ అయిపోయినాం, అనేకసారి మనం ఎట్లా ఉన్నామంటే
ఆయన ఇచ్చేదానికి కొరకై మనం ఇవే చూడలేని స్థితిలో ఉంటూ వచ్చాము. ఏదో హడావుడి, ఏదో గడబడి చేసుకొని ఆయన ఇచ్చేంత వరకు మనం ఆడ నిలబడలేని స్థితిలో ఉంటాం. ఆయన వచ్చి చూస్తున్నాడు, ఎట్టమైనాడు ఇవ్వడానికి ఇట్లే ఆయన మరలా వాపస్ పోతాం. అలా ఆలోచన ఏంటంటే ఆయన నీకును నాకును ఆ నిత్య జీవము, నీకును నాకును నిత్య ఆ మహిమ, నీకును నాకును ఈ అన్యజనుల మధ్యలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశించి మనం ఎక్కడో పడింది. మనం పాడైన పురములో ఉండే మనల్ని, గలీజైన మనల్ని ఏమంట దరిద్రత బట్టి మా జీవితం ఇంకా దేనికి పనికిరాదు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, యేసు 16 అధ్యాయానికి వస్తే అక్కడ చెప్పడతా ఉంది మన స్థితి ఎలాంటిది. యేసు చదవండి. యేసు 16:5-6. ఈ పనులలో ఒకటైనా నీకు చేయవాలని ఎవరినో కటాక్షింపలేదు. నీ యందు జారిపడిన వాడొకడు లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడని అసహ్యముగా ఉండేవి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుతున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నాను, బ్రతుకుమని నీతో చెప్పితిని. చాలు. ఏమంట ఎలాంటి స్థితిలో ఉన్నాడు మానవుడు? మానవుడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడంటే ఏమంట ఒక చోటను నీకు చేయవలని ఎవరును కటాక్షించలేదు. ఏమైనా నీకు చేయాలని ఎవరు కూడా ఆలోచన రాలేదు. ఎలాంటి స్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే ఏమంట నీ యందు జాలి పడిన వాడు ఎవడును లేక పోయాడు. జాలి లేదు ఎవరు కూడా. మొదటిదిగా ఏం లేదు, కటాక్షం లేదు. రెండవదిగా జాలి లేదు. మూడవదిగా ఏమంట నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి బయట ఏమంట ఏ రోజు పుట్టివో, ఏ రోజు భూలోకానికి వస్తేవో, ఏ రోజు తల్లి గర్భం నుండి బయటకు వస్తేవో ఆ రోజే లోకము నిన్ను పారవేసి నన్ను కూడా పారవేసి. అయితే ఇలాంటి దుస్థితిలో, ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనము ఉండగా ఆయన ఏం చేశాడంట, కరుణించాడు. ఏం చేశాడు? ఆయన కనికరం చూపించాడు, జాలి చూపించాడు. అంతేగా దింగం చేశాడు. ఏమంట ఆలోచనకు వస్తే అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొరలాడుతున్న నిన్ను చూచి, నీ రక్తములో పొరలాడుతున్న నీ బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొరలాడుతున్నప్పుడు బ్రతుకుమని నీతో చెప్పితిని. 2 సార్లు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? బ్రతుకు బ్రతుకు బ్రతుకు. ఏమంట రక్తంలో. రక్తం అంటే ఏంటి? పాపములో. మనుష్యుడు పాపంలో కూర్చుకుపోయి, మనుష్యుడు పాపాన్ని తింటూ, మనుష్యుడు పాపాన్ని త్రాగుతూ, మనుష్యుడు పాపాన్ని అనుభవిస్తూ, మనుష్యుడు పాపంలో జీవిస్తూ ఆయన దినాలు గడుపుతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను చాలా మంచివాడు, నేను చాలా యోగ్యుడు, నాలో ఏది కొరత లేదు అని ఆ మనుష్యుడు అనుకుంటున్నాడు. అయితే ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనిషిని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పోనంత వరకు ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. అనుదినము ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయనను దర్శించినా దర్శించకపోయినా, ఆయన వాక్యము మా కొరకై మా భాషను మాకు ఇచ్చాడు. ఏమంట ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చినా రాకపోయినా, మాకు సమయం లేదని మనం ఎన్నిసార్లు కుంటి నెపాలు చెప్పుకొని మనం పారిపోయినా కూడా ఆయన మాత్రము తన పని మన జీవితంలో చేస్తున్నాడు. ఆయన ఎంత జాలి కలిగిన దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఎంత కనికరం కలిగిన దేవుడు. కాబట్టి ఏమంట 29వ కీర్తనకు వస్తే ఆడ దైవజనుడు దావీదు రాస్తాడు. ఏమంట 3వ వచనానికి వస్తే చదవండి. 3వ వచనం ఎక్కడున్నాడంట ఆయన? 29:3 చదవండి. చాలు. ఏమంట ఆయన స్వరం వినబడుతుంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంట జలరాశుల మీద ఏం చేస్తున్నాడంట? జలముల మీద ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎంతవరకు నడుస్తున్నాడు?
ఆయనకి ఆయుష్యం లేదు, ఆయన పుట్టుక లేదు, ఆయన మరణం కూడా లేదు. ఆయన సదాకాలం జీవించే దేవుడు. ఎందుకు పుట్టాడు? మనలను రక్షించాడు, మనలను విమోచించడానికి, మన పాపం నుండి మనల్ని విడుదల చేయడానికి, మా కొరకై శిలువ మ్రాన్ మీద ఆయన శ్రమ అనుభవించడానికి ఆయన మనుషుడిగా కన్నికా గర్భవాసం చెల్లించాడు. ఎంత గొప్ప దేవుడో ఆ మహిమగల దేవుణ్ణి మనం వర్ణించాలి. దేవదూతలు కూడా ఏం చేస్తున్నారు? ఆయన దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నారు. 2 రెక్కలతో వారి ముఖమును మూసుకొట్టు, కప్పుకొట్టు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొట్టు, 2 రెక్కలతో వారు రేయింబగలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు దివారాత్రములు ఆయనను ఆరాధిస్తున్నారు. కారణం ఏంటి? అనంత మహిమగల దేవుడు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేదు, వారిని బిలములు వేసేసినాడు. కొంతకాలం ఆయన బిలములు వేసి ఏమంట వారి కొరకై న్యాయ తీర్పు కొరకై ఏమంట వేచి ఉంటూ వచ్చాడు. అయితే దేవునికి సమస్తము సాధ్యం. అయితే ఆయన నీ కొరకై నా కొరకై దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన భూలోకంలో వచ్చాడు. నీకును నాకు గొప్ప రక్షణ ఇవ్వడానికి. ఎలాంటి రక్షణ అయితే ఇది మానవ జ్ఞానానికి అందని రక్షణ, మానవ ఒక గ్రహానికి అది ఏమంట ఆలోచనకి రాని రక్షణ, అది ఎవరికి అర్థం కాని రక్షణ. ఆ విలువైన రక్షణ నీ కొరకై నా కొరకై ఇవ్వడానికి ఆయన మానవుడిగా వచ్చాడు. ఈ ఉదయకాలం ఆయన ఏమంటున్నాడంటే ఈ రక్షణ మీరు ఏమంట ఆత్మతో సత్యముతో ఏమంట ఆరాధించాలంట. ఈ రక్షణ పాత్ర చేయకొని ఆరాధించాలని ఆశిస్తున్నాడు. అందుకే 4వ వచనానికి వస్తే ఏమంట చదవండి. 4వ వచనం 29:4. చాలు. ఏమంట? మొదటికి ఏమంట బలమైనది, రెండవది ప్రభావం. ఆ స్వరము వినిన వాడు బ్రతికింది ఎవడు లేడు. అయితే ఆయన కృప ద్వారా తన స్వరాన్ని ప్రతిరోజు మా వాక్యము ద్వారా తను మాట్లాడుతున్నాడు. ఆయన నేరంగా మాట్లాడితే, ఆయన నేరంగా తన మహిమతో దిగి వస్తే ఎవరు బ్రతకరు భూలోకంలో. అందరూ ఏమైపోతారు? బూడైపోతారు. ఎందుకు? ఆయన ప్రభావం అలాంటి. ఊరికనే ఒకటి ఇట్లా షేక్ చేస్తే ప్రభావం వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తాయి, వర్షం వచ్చేస్తుంది, భూలోకం అంతా తల్లడిల్లిపోతుంది. ఊరికనే ఒక ఇట్లా షేక్ చేస్తే. అయితే ఆయన తన సింహాసనం విడిచి ఆయన భూలోకానికి వచ్చి అడుగు పెట్టినాడంటే మనం ఎక్కడ బతుకుతాం? ఎవ్వరు బతుకలేం. అయితే ఇలాంటి మహిమగల దేవుడు తనే యుక్త కాలంలో భక్తిహీనులైన, అయోగ్యులైన, దౌర్భాగ్యులైన, దరిద్రులైన మన కొరకై ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. ఆయన కన్నికా గర్భం జన్మించింది అంతేకాదు, కానీ ఆయన శిలువ మ్రాన్ మీద నీ కొరకై నా కొరకై ఆ గొప్ప క్రయాన్ని ఆయన చెల్లించాడు. ఆ శిలువలో ఆయన చెల్లించిన క్రయాన్ని బట్టి ఈరోజు మాకు గొప్ప రక్షణ లభించింది. ప్రియులారా, ఈ రక్షణ ఊరికనే రాలేదు, ఆయన గొప్ప క్రయం చెల్లించాడు. లోకంలో ఏ మనుషుడు, లోకంలో ఎవరును చెల్లించలేని క్రయాన్ని ఆయన నీ కొరకు నా కొరకు చెల్లించాడు. అందుకే ఆ మహిమగల దేవుని ఆరాధించాలని ఆ గొప్ప ఉద్దేశంతో ప్రభు మనల్ని చిన్న శేషంగా సమకూర్చాడు. అందుకే ఏమంట మొదటి వచనంలో వస్తే ఏమంటున్నాడు ప్రభు? అక్కడ ఏమంటున్నాడంట? దూతలారా పరమ ప్రభావం ఆయనదే. ఏమంట? దూతలతో చెప్తున్నాడు. అయితే దూతలతో చెప్తున్నాడు, సేవకులతో చెప్తున్నాడు, విశ్వాసంతో చెప్తున్నాడు, ప్రతి వారితో చెప్తున్నాడు. ఏమంట? ఆయనను ఘనపరచుడి, ఆయనను కొనియాడుడి. ఎందుకు? ఆయన కొనియాడదగిన ఆయన ఒక్కడే ఆరాధన పొందదగిన దేవుడుగా ఉంటాడు. అందుకే ఏం చెప్పబడుతుందంటే ఆయన సన్నిధిలో ఎలాగ రావాలంట? పరిశుద్ధత కలిగి. వారమంతా ఎక్కడెక్కడో తిరిగాం, వారమంతా ఎక్కడెక్కడో ఉన్నాం, వారమంతా ఎన్నోసార్లు జారిపోయినాం, పడిపోయినాం, ఎన్నోసార్లు ఆయనను సరైన విధానంలో ఏం చేయలేదంట? ఆయనను గమనించలేదు,
ఆయన మనల్ని గమనిస్తూ వచ్చాడు, కానీ మనం మాత్రం ఆయన గమనించలేదు. ఆయన చూస్తున్నాడు గ్రాహ్యం కూడా మనకు లేదు. ఆయన చూస్తున్నాడు, ఆయన ఒకరోజు మనం లెక్కాడుతాడనే ఆ ఆలోచన కూడా లేకపోయింది. అయితే ఆయన మాత్రము మారని దేవుడుగా మా పక్షాన ఉంటూ వచ్చాడు. అందుకే మళ్ళీ 3 చెప్పంటాను, యెహోవానైన నేను మార్పులేని వాడు కనుక యాకోబు సంతతి వారిని మీరు దయం కాదు. ఎప్పుడో మట్టికి మరుగైపోయేవారు ఆయనను మనకు ఆమెస్తున్నాడు. అందుకే అక్కడ ఏమంటాడంటే ఎఫెసీ పత్రిక 2:10 అంటాడు, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2:10 చదవండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమంట? ఆయన చేసిన పని ఉన్నాము. ఈ సత్యమే జరగాలి. మన ఇష్టం కాదు. మనం ఇష్టం చేయడానికి మనం దేవుడు ఇంతవరకు బ్రతికించలేదు. మనం ఆయన చిత్తము, ఆయన ఇష్టము, ఆయన మనస్సును ఎరిగి మనం జీవించాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన మనస్సు ప్రకారంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే ఏమంటాడంటే సత్క్రియలు చేయడం. సత్క్రియలేమి? ఆయనను ఆరాధించుటయే సత్క్రియ, ఆయనను ఘనపరచుటయే సత్క్రియ, ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుటయే సత్క్రియ, ఆయన నీతి రాజ్యము వెతుకుటయే సత్క్రియ. ఆ సత్యమైన క్రియలను చేయడానికి ఆయన మనం ఎప్పుడు నియమించాడంటే జగత్ పునాది వేయబడకుండా. చూడండి, ఎప్పుడంటే చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 1:4 చదవండి. ఎఫెసీ పత్రిక 1:4 త్వరగా. ఎట్లనగా తన ప్రేమ యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏం చేశాడంట? ప్రేమతో, ద్వేషంతో కాదు, విరోధంతో కాదు, కానీ ఆయన ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రేమకు లోతు, ఆ ప్రేమకు వెడల్పు, ఆ ప్రేమకు ఎత్తు ఏ మనుష్యుడు గ్రహించుకోలేడు. అలాంటి ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. మనుషులు ప్రేమిస్తారు, ఎంతవరకు ప్రేమిస్తారు? కొంతవరకు ప్రేమిస్తారు. మనుషుల ప్రేమలో ఒక బౌండరీ ఉంది, మనుషుల ప్రేమలో ఒక సమయం ఉంది, మనుషుల ప్రేమలో ఒక ఉద్దేశం ఉంది, మనుషుల ప్రేమలో ఒక ఆలోచన ఉంది. అయితే మన దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడంటే ఏ స్వార్థం లేకుండా ప్రేమించాడు. ఏది మన దగ్గర నుంచి నిరీక్షించకుండా ఆయన ప్రేమిస్తాడు. మనమైతే ఆయన మొదట మనం ఎరుగనే ఉంటుంది, అయితే ఆయన మొదటే ఎరిగి మనం మొదట ఆయనను మనం గుర్తించలేని స్థితిలో ఉంటుంది, అయితే మొదటే ఆయన మనం గుర్తించాలి. ఎంత గొప్ప ప్రేమ అంటే ఆ ప్రేమను మనము అంత ధారణంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి ప్రేమతో, ఇంత నిస్వార్థమైన ప్రేమతో, ఇంత నిష్కళంకమైన ప్రేమతో ఏది కూడా అందులో ఏం లేదు, మిక్సింగ్ లేదు, ఏ మిశ్రితం లేదు. ఆయన అంత నిష్కళంకమైన దేవుడు ఉన్నాడని మనకి ఈరోజు బాధపరచబడతాం. అందుకే ఆయన అంటాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించారు. ఎందుకంటే ఆయన పాపం లేని పిండంగా భూలోకంలో జన్మించాడు, ఆయన పాపం లేనివాడుగా భూలోకంలో జీవించాడు, ఆయన పాపం లేనివాడిగా నీ కొరకే నా కొరకే సిలువ మ్రాన్ మీద రక్తం కార్చాడు. ఆయన మరణం రాబోతుంది. అంతవరకు ఏం చేయాలంట? ఆయనను ఘనపరచాలా, ఆయనను కొనియాడాలా, ఆయన కొరకు నిలబడాలా, ప్రతిరోజు ఆయనతో మంచి సహవాసం కలిగి ఉండాలని ప్రభు ఒక చిన్న సంఘాన్ని, ప్రభు ఒక చిన్న సహవాసాన్ని మాకు అనుగ్రహిస్తుంది. అందుకే భక్తుడైన దావీదు ఏమి రాస్తాడంటే, ఏమంట 4వ వచనాన్ని చూస్తే ఏమంట, యెహోవా ఒక స్వరము ఎంతో బలమైనది. ఆయన స్వరము ఏమంట, ఆయన స్వరము విన్నవారు, ఆయన స్వరాన్ని ఏమంట, ఆ గంభీరమైన స్వరాన్ని విన్నవారు ఎవరు బ్రతికించారు. అయితే ఆయన కృప చేతనే మనల్ని బ్రతికించాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇంతవరకు ఆయన తీసుకొచ్చాడు.
అనుదినము మా భారం భరిస్తున్నాడు, అనుదినం మా అవసరం తీరుస్తున్నాడు, అనుదినము మా కొరకు చింతిస్తున్నాడు, అనుదినము మాకేం చేయాలో అన్నీ చేస్తున్నాడు. లోకంలో ఎంతోమందికి లేదు భాగ్యం. లోకంలో ఎంతోమంది ఉండాలని ఆశించారు, కానీ రాత్రే ప్రవాహం వచ్చేసింది, వరదలు వచ్చేసింది, వర్షం వచ్చేసింది, రాత్రే బిల్డింగ్ కూలిపోయింది. వారు ఎటుపోయినారు? మట్టిలో కలిసిపోయినారు, వరదలో కలిసిపోయినారు, ఎంతో భయంకరమైన యుద్ధాలు చనిపోయినారు. అయితే ప్రభు మనల్ని ఇంతవరకు బ్రతికించాడంటే ఆయన కృప ఎంత గొప్ప, ఆయనను వర్ణించలేదు. ఆయన గొప్ప కృప. ఆ కృపను బట్టి ఈరోజు మనం బ్రతికినాం. అందుకే ఆయన ఇలాగా ఆరాధించాలంటే ఆత్మతో సిద్ధం. ప్రతిరోజు ఆరాధించాలా. ఈ ఆదివారం ఒక రోజే కాదు, ప్రతిరోజు ఆయనను ఆరాధించేదే మన అభ్యాసంగా చేసుకోవాలి. ప్రతిరోజు ఆయన స్వరం వినడానికి ఇష్టపడే మనుషులుగా ఉండాలంట ఆయన ఆశిస్తున్నాడు. నీ దగ్గర నుంచి ఆయన డబ్బు, నీ దగ్గర నుంచి ఆస్తి, నీ దగ్గర నుంచి ఉద్యోగము, నీ దగ్గర నుంచి లోక సంబంధమైన వ్యవస్థ ఆయన ఏది ఆశించడం లేదు, కానీ ఆయన ఒకటి ఆశిస్తున్నాడు. నేను పరిశుద్ధంగా ఉన్నా కాబట్టి మీరు కూడా పరిశుద్ధ. ఆ పరిశుద్ధతే మనం ఎక్కడ తీసుకుపోతుందంటే ఉన్నతమైన స్థితి. ఆయన స్వరం వినేటట్టు చేస్తుంది, ఆయన నడిపింపును అర్థం చేసుకునే స్థితికి చేస్తుంది. అంతేకాదు ఆయన మనస్సును అర్థం చేసుకునే రీతిగా మనలను ఆ స్వరము ఏం చేస్తుంది? నడిపింపచేస్తుంది. ఆయన మన కొరకై ఏమిచ్చాడంట? పరిశుద్ధాత్మని ఏమంట? సంచకరుడుగా అడ్వాన్స్గా పంపించాడు. ఆయన ప్రతిరోజు మనం బోధిస్తూ వస్తున్నాడు. అందుకే ఏమంట? కీర్తన 32:8 అంటాడు. ఏమంటాడు చూడండి, ఏమంటాడు? చదవండి. ఏమంటాడు? నిన్ను ఉపదేశించి చదవండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 3 పనులు చేస్తాడంట. ఏమంట? ఉపదేశిస్తాడంట, ఆలోచన చెప్తాడంట, మూడవదిగా నీ మీద పనులు, నీ మీద దృష్టి ఉంచి. ఎవరు ఉంచుతారు దృష్టి? మా దగ్గర బాగా అన్ని అనుకూలాలు ఉన్నాయంటే అందరి దృష్టి మా మీద ఉంటుంది. దొంగల దృష్టి కూడా ఉంటుంది, ఇంట్లో దృష్టి కూడా ఉంటుంది, అందరి దృష్టిలో ఉంటాయి. అయితే మా దగ్గర ఏం లేదు, దరిద్రులుగా నిలబడిపోయినామంటే ఎవరి దృష్టి ఉంటుంది మా మీద? ఎవరి దృష్టి ఉంటుంది? అయితే దేవుని దృష్టి మాత్రము మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన దృష్టి ఉంది కాబట్టి, ఆయన మనల్ని దృష్టించాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం ప్రియ. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన దగ్గర రావాలంటే పరిశుద్ధత కలిగి, ఆయనను పరిశుద్ధత కలిగి ఆయనతో ఆయన పరిశుద్ధతలో మనము పాలిభాగస్తులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నరమనుషుడు తప్పిపోయేవాడు, జారిపోయేవాడు, పడిపోయేవాడు, అనేకసార్లు స్వామిగా ఉండేవాడు, అనేకసార్లు ఏడ్చేవాడు, అనేకసార్లు నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఇలాంటి మనిషిని ఆ మహిమగల దేవుడు ప్రేమించి తన జత పని వారిగా చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! తన జత పని వారికి ఉండాలని ఆశిస్తున్నాడు. ఎవరైనా ఆశిస్తారా? ఒక లేబర్ని ఒక మనుషుడు ఎవరంటే ఒక హైయర్ ఆఫీసర్ నాతో ఉండయ్య అంటాడా? ఎప్పుడు అన్నాడు? నువ్వు ఆడుండు అంటాడు, నువ్వు ఆడుండయ్యా అంటాడు. అంతే. ఆయన కూడా చేయగట్టుకొని సరే సార్. అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడంట? ఆయనతో కూర్చుండబెట్టేదానికి ఆయన ఇష్టపడేది, ఆయనతో నడిపించేది, ఆయనతో ఉంది. ఆయన ఏమిస్తాడో దాన్ని ఆ అనుభవంలో, ఆ భోజనంలో ఆయన కూడా ఆయన బల్ల ఎదుట ఆ బల్లలో మనం కూడా ఆయనతో భోజనం చేయాలని ఆశించాలి. ఆయనలో డిఫరెన్సెస్ లేవు, ఆయనలో వ్యత్యాసం అనేది లేదు. మనుషులో ఉందంట కుల వ్యత్యాసం ఉంది, భాషా వ్యత్యాసం ఉంది, రంగు వ్యత్యాసం ఉంది, విద్యాభ్యాస అదే రీతిగా ఆ హోదా వ్యత్యాసం, అన్ని వ్యత్యాసం అన్ని ఆ కేటగిరీలో లెక్కాచారం చేస్తాం. అయితే మన దేవుడు ఏ హోదా ఏ విషయంలో కూడా ఆయన అలాంటి వాడు కాదు. కానీ ఆయన తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబడి ఏ మనుషులు ఉంటాడో ఆయన దగ్గర తీసుకుంటాడు. అందుకే ఉదయకాలం ఏం చూస్తామంటే 29 కీర్తనలు ఏమంటున్నాడంటే పరిశుద్ధతతో. రెండవ చూడండి, చదవండి. 29 కీర్తన 29:2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితంలో ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైన ఆభరణము
పై ఆభరణాలు కాదు. ఏమంట? లోపల కొన్ని ఆభరణాలు ఉంటాయి. కొన్ని ఆభరణాలు పనికిరాని ఆభరణాలు, కొన్ని ఆభరణాలు ప్రభుకు అనుకూలకరమైన ఆభరణాలు ఉంటాయి. మనం ఏ ఆభరణం ధరించుకుని ఆరాధించినా మాకు బాగా తెలుసు. ఏ ఆభరణం ధరించుకున్నా కూడా ప్రభు ఏ ఆభరణం ధరించుకుంటే ఆయన అంగీకరించేవాడు, ఏ ఆభరణం ధరించుకుంటే ఆయన తిరస్కరించేవాడు మాకు బాగా. అయితే ప్రభు వారి ఆశ ఒకటి, ఏమంట? నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధం. మా యాత్రా దినాలన్నీ కూడా సుఖంగాను, సంతోషంగాను, నీతిగాను, ఏమంట? అన్ని జనుల మధ్య సాక్షిగాను మనం ఉండాలంటే బయట ఆభరణాలు కాదు, కానీ లోపల ఉండే ఆభరణాలు చాలా అవసరం. బయట ఆభరణాలు దొంగలిస్తారు దొంగలు, లోపల ఉండే ఆభరణాన్ని ఎవరు దొంగలిస్తారు? ప్రభు మాత్రం అంగీకరిస్తారు. ప్రభు మాత్రమే అది ప్రతిష్ఠితంగా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథంలో, యెర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక మాట ఉంది. ఏమంట? ఆ మాటలో ఆయన పరవశుడైపోయినాడంట. 23 చదవండి. యెర్మీయా గ్రంథము 23. సమీపంలో నుండి దేవుడని మాత్రమేనా, దూరంలో నుండి దేవుడని కానా? క్షమించండి. 23:9. ప్రవక్తలను కూర్చున్నది, యెహోవాను కూర్చున్నది, ఆయన పరిశుద్ధమైన మాటలను కూర్చి, నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి, నేను మధ్యలేన వాడి వల్లే ద్రాక్షరస వశుడనైన పల్లాటిని వల్లే ఉన్నాను. ఏమిట? వాక్యం, ఆయన పరిశుద్ధమైన వాక్యం విషయంలో నేనేమైపోయినాడంట? మత్తుడై ఉన్నానంటాడు దైవజనుడైన యెర్మీయా. ఎక్కడ మత్తుగా ఉండాలా? ఏ విషయంలో మత్తులుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధ వాక్యంలో మత్తులై ఉండాలి. ఆయన పరిశుద్ధ వాక్యంలో మనము మత్తులై ఉన్నప్పుడే మనం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సాధ్యం. మనము లోకపు విషయంలో, మనము లోక వ్యవస్థ విషయంలో ఏమైనా మత్తులుగా ఉన్నామంటే ఒక్కరోజు మోసపోతాం. ఒక్కరోజు ఆ మత్తు ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఒక్కరోజు అందరూ చేయి పెడతారు. ఒక్కరోజు అందరూ మనల్ని ధిక్కరిస్తారు. అందరూ మమ్మల్ని ఏం చేస్తారంటే మనల్ని బయటికి వెలివేస్తారు. అయితే ప్రభు మాత్రం ఏమంటా? ఆయన వెలివేని, మనల్ని అంగీకరించే దేవుడు, మన దగ్గర తీసుకునే దేవుడు, మనం ప్రేమించే దేవుడు, మనం క్షమించే దేవుడు, మన కొరకై స్థలము సిద్ధపరచడానికి. అందుకే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నేను పోయి మీకు స్థలం సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోదును, ఎందుకంటే నేను స్థలంలో మీరు కూడా. ఈ మానవుడు జారిపోతాడని తెలుసు, ఈ మానవుడు పడిపోతాడని తెలుసు, ఈ మానవుడు ఆయనను ఎన్నోసార్లు ధిక్కరిస్తాడని తెలుసు, ఈ మానవుడు ఎన్నోసార్లు ఆయనను మర్చిపోతాడని తెలిసి కూడా ఆయన మానవుని కోసం ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే మన ఊహకి అందరి కార్యం. అయితే ప్రభు మాత్రము మారని దేవుడుగా ఒకే రీతిగా ఉంటాడు. మనుషుడు ఏమంట? ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటాడు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఆరోగ్యం చెడిపోయినప్పుడు లేదా కూలిపోయినప్పుడు, ఆరోగ్యము బాగలేనప్పుడు ఆయన దీనత్వం వేరు. అయితే మన దేవుడు అలాంటివి కాదు. మన దేవుడు ఎల్లప్పుడూ మనతో. అందుకే ఏమంట? ఆయన ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆయన పరిశుద్ధతలో మనం ఆరాధించాలి. ఆయనను పరిశుద్ధత కలిగి మనం ఆయన కలిగేదంటే కాదు, కానీ ఆయన పరిశుద్ధతలో మనం ప్రతిరోజు పాలి భాగస్తులా ఉండి ఆరాధించాలని ప్రభు ఆశిస్తాడు. ఊరికని మనం ఏదో వచ్చాము, ఏదో కొంత ఆరాధన చేస్తాము, ఏదో కొంత టైంపాస్ కాదు. చాలా అమూల్యమైన సమయం, చాలా శ్రేష్టమైన సమయం, చాలా గంభీరమైన సమయానికి మనం వచ్చాము. ఏమంట? ఆయన ఆరాధించేవారు ఆత్మతో. అందుకే ప్రకటన 4వ అధ్యాయానికి వస్తే, ఇక్కడ 3వ అధ్యాయానికి వస్తే అక్కడ కొందరు ఏమైనారంట? పరిశుద్ధత కలిగి ఆయనతో నడుస్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదువునండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదారు. ఎవరితో సంచరిస్తారు? ఎవరు? సార్దీస్లో ఉన్నవారు, బెర్షెబాలో కూడా ఉన్నారు. ఏమంట?
తెల్లని వస్త్రము ధరించుకొని, తెల్లని వస్త్రం అంటే ఏంటిది? పరిశుద్ధత. ఏ మనుషుడు పరిశుద్ధంగా ఉండేదానికి ఇష్టపడతాడో ప్రభు కూడా ఆ మనిషిని ఇష్టపడతాడు. ఆయన కుంటిగా ఉన్నాడు, ఆయన గుడ్డిగా ఉన్నాడు, ఆయన లావున్నాడు, ఆయన రోగిష్టిగా ఉన్నాడు, ఆయన ఎలాగున్నాడో పర్వాలేదు, కానీ ఆయన నా పరిశుద్ధతలో ఈయన కూడా పాలిభాగస్తుడుగా ఉండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి నేను ఈయనను ఈయనను ఎప్పుడు విడిచిపెట్టాను అంటాడు. ఏమంటాడంటే ఆ వారు ఏం చేస్తారంట? శుభ్ర వస్తువులు ధరించుకొని నాతో నడిచెదరు. ప్రభుతో ఏ రోజు నడుస్తారు? ప్రతిరోజు. ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతి కొరకై, ఆయన రాజ్యం కొరకై వారు యోగ్యులుగా ఉండి ఏం చేస్తారంట? తమ వస్త్రమును ఎక్కడ కూడా అపవిత్రపరచుకోరు. అందుకే యోసేపు తన నడవడిని అపవిత్రపరచుకోలేదు. కొద్దిపై భార్య ఎంట పోలేదు. ఆమె ఎన్నిసార్లు ప్రతిమాలను కూడా ఆమెను ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? కారణం ఏంటంటే నిత్యతో ఉండాలి, ప్రభు కొరకు నిలబడాలని. ఆ దినాలు ఎలాంటి దినాలు? అవి మన సాక్షి. బైబిల్ లేదు, సంఘం లేదు, సేవకులు లేడు, ఏమీ లేవు. అయితే ఆ దినాల్లో తన పవిత్రతను కాపాడుకున్న యోసేపు ఈ దినాల్లో మనకు అన్నీ ఉండే కూడా మనం ఎలా ఉన్నాం? అయితే అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతుంటే, సార్దీస్లో కొందరు ఉన్నారంట. ఏమంట? కొందరంట, కొందరు ఎక్కువ మంది లేరాడ. ఏళ్ళతో ఎంచేవారు కొందరు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? వారు ఎలాంటి వారంట? అయోగ్యులు కాదు, యోగ్యులుగా ఏమంట? తమ వస్త్రమును అపవిత్రపరచుకోకుండా ఉన్నారంట. ప్రభుతో నడుస్తున్నారంట. ఇలాంటి వారు పెద్ద గుంపు, పెద్ద కాంగ్రిగేషను, భయంకరమైన మ్యూజిక్, భయంకరమైన పెద్ద మాటలు, అది కాదు. ఎట్లుండాలంట? ప్రభుతో నడిచేవారు, ప్రభుతో గడిపేవారు, ప్రభు కొరకై నిలబడేవారు, ప్రభు ఆత్మ ద్వారా నడిపించబడేవారు, వారు కావాలని ప్రభు ఆశిస్తున్నారు. అందుకే రోమాపత్రిక 8:14 వస్తే, ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడిరో వారు మాత్రము దేవుని పిల్లలు అని రాయబడుతుంది. చూడండి, చదవండి, ఒక్క మాట చదువుకొని మనం ఆరాధన పెట్టుకోవాలి. 8:14 చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదు. లోక ఆత్మతో కాదు, శరీర ఆత్మతో కాదు, ఆవేశ ఆత్మతో కాదు, కానీ దేవుని ఆత్మతో నడిపించబడేవారు. ప్రియమైన వాళ్ళ వారమంతా ఎక్కడెక్కడ పోయి వచ్చాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడెక్కడ ఉంటూ వచ్చాము. అయితే ప్రభు ఏమంటాడంటే, నా ఆత్మ ద్వారా మీరు నడిపించబడితే మీరు నా పిల్లలు అంటాడు. అందుకే ఇక్కడ చూస్తాము, కీర్తన 29లో ప్రభావం గల దేవుని ఆరాధిస్తున్నాడు, సామాన్యమైన దేవుని ఆరాధించడం, ఘనమైన దేవుని ఆరాధిస్తున్నాడు. మానవులందరి పాప పరిహార నిమిత్తమై ఆయన శిలువ మ్రాను మీద ఆయన తన్ను తాను అప్పగించుకున్న దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన సదాకాలం జీవించే దేవుని ఆరాధిస్తున్నాడు. అంతేకాదు ఏమంట, ఆయన మా కొరకై మరలా రాబోయే దేవుడు, ఆయన మా కొరకై మనం ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుని మనం ఆరాధిస్తాం. అందుకే ఎవడు నిర్లక్ష్యం చేయవద్దండి. ఏమంటే మన దేవుడు సాక్షి. అందుకే ఇక్కడ ఏం చూస్తామంటే, దావీదు ఆరాధిస్తున్నాడు, చాలా దైవజనులు ఆరాధిస్తున్నారు. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరో అప్పగించుకున్నారు. అందరూ ఏమంట అర్పణలు ఇష్టపడుతూ వచ్చారు. అందరూ అర్పణలు ఇష్టపడుతూ వచ్చారు. అందరూ అర్పణలు ఇష్టపడుతూ వచ్చారు. అందరూ యజ్ఞాలు ఇష్టపడుతూ వచ్చారు. అందరూ ఏదేదో ఇష్టపడుతూ వచ్చారు. కానీ మన ప్రభు తన్ను తానే మా కొరకు అప్పగించుకున్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం. అందరూ ఎవరి దగ్గర మనం పోయినామంటే వాళ్ళు ఏదైనా ఎదురు చూస్తారు. ఏమన్నా తెచ్చామేమయ్యా అని ఎదురు చూస్తారు. లోకంలో వారు అందరూ ఎదురు చూస్తారు. కానీ మన దేవుడు ఏమని తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకై? ఈ దౌర్భాగ్యమైన మనిషి కొరకై, ఈ దరిద్రమైన మనిషి కొరకై, ఈ అవినీతిలో ఉండే మనిషి కొరకై, ఈ పాపిష్టి బ్రతికే మనిషి కొరకై ఆయన తన్ను తాను అర్పించుకొని అన్నీ ఉండి కూడా ఏమీ లేని వాడిగా కనబడుతుంది. ప్రభు అని ఆశయం అంటే ఆయనతో నడవాలి, ఆయనతో కలిసిపోవాలి, ఆయన కొరకే బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇది మన ఆరాధన. అందుకే ఇదే కాలంలో మనం ఆరాధిస్తాం.
ఎలా ఆరాధిస్తామంటే సాత్వికంతో దీన మనస్సు కలిగిన వారుగా దావీదు ఎలాగా ఆరాధిస్తుంటాడు అదే మనం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాడు. ప్రభు కృప అనుగ్రహించిన కాక